హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ మిరపకాయ బజ్జీలండి. ఈ మిరపకాయ బజ్జీలను చాలా టేస్టీగా అలాగే ఎంతో క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా. ఒకసారి చూసి ట్రై చేయండి. ముందుగా నేను ఒక రోటిని తీసుకుంటున్నాను. చిన్న రోల్ని తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ వామ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఈ మూడింటిని మెత్తగా దంచుకోవాలండి. మనకు వీటిని వేపుకోవాల్సిన అవసరం లేదు, పచ్చివే వేసి దంచుకుంటే సరిపోతుంది. మీరు వీటిని మిక్సీ జార్లో వేసుకొని బరకగా కూడా పొడి చేసుకోవచ్చు. ఇలా పొడి చేసుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి రౌండ్గా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్నాక మనం దీన్ని మరొక బౌల్లోకి సపరేట్ చేయాలండి. ఈ పౌడర్నే మిరపకాయల మధ్యలోకి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది దీని ప్లేస్లో ఉప్పు కానీ చింతపండు పేస్ట్ కానీ పెడతారు. అలా అయితే టేస్ట్ ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి మిర్చి బజ్జీసు. ఇప్పుడు నేను నీట్గా శుభ్రం చేసుకున్న బజ్జీ మిర్చీలను తీసుకుంటున్నాను. ఇలా దొబ్బగా ఉండే మిర్చీలను తీసుకొని మధ్యలోకి ఇలా ఘాట్ పెట్టుకొని, మీరు ఒకవేళ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే గింజల్ని అలానే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని మధ్యలో పెట్టేస్తే సరిపోతుంది. లేదు మీకు కారం ఎక్కువ ఇష్టపడని వాళ్ళైతే గింజల్ని మొత్తం పూర్తిగా తీసేసాక మనం ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్న ఈ పొడిని మిరపకాయ మధ్యలో చిటికెడు తీసుకొని చుట్టూ ఈవెన్గా అంటేలా స్ప్రెడ్ చేసుకోవాలి వేళ్ళతో. చూసారు కదా, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇలానే మిర్చీలన్నిటినీ మధ్యలోకి కట్ చేసుకొని లోపలున్న గింజల్ని తీసేసి మనం ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్న పొడిని మిరపకాయ మధ్యలో పెట్టి పక్కన ఉంచేసేయండి. ఇలానే అన్ని మిరపకాయలకు జీలకర్ర, ధనియా, వామ వీటన్నిటిని పొడి చేసుకొని అన్ని మిరపకాయలు ఇలా మధ్యలోకి అప్లై చేసుకొని ఈ మిరపకాయల్ని ఇప్పుడు పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు బజ్జీని ప్రిపేర్ చేయడానికి కోసం శనగపిండిని ప్రిపేర్ చేద్దాము. నేను ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో జల్లించుకున్న శనగపిండిని 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పొడి కూడా జల్లించుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వామ, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. లాస్ట్లో వంట సోడా కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ పిండిని కారాన్ని ఒకసారి ఇలా విస్కర్తో కలుపుకోవాలి. ఈ పిండిలో ఉప్పు కారం బాగా కలిసాక ఇందులోనే మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని ఉండలు లేకోకుండా మనం కలుపుకోవాలి. వాటర్ని ఒక్కసారి వేసి మిక్స్ చేయకోకుండా ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకోకుండా ఇడ్లీ పిండిలా కలుపుకోవాలండి. చూసారు కదా, పిండిని ఇలా కలుపుకున్నాక మీరు ఇలా పొడుగ్గా ఉండే ఏదైనా బౌల్లో కానీ గ్లాస్లో కానీ ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు కొంచెం పిండితో మిర్చి బజ్జీలు చేస్తున్నట్టయితే ఇలా పొడుగ్గా ఉన్న గ్లాస్లో వేసుకొని పిండిని ఈ పిండిలో మిరపకాయల్ని ముంచుకొని వేస్తే మనకు పిండి అనేది మిరపకాయలకు ఈవెన్గా అంటుతుంది. అలాగే మిరపకాయలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. మీకు ఎక్కువ పిండి ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ పిండిలో మిరపకాయలను ముంచుకొని డైరెక్ట్ వేసుకోవచ్చు. పిండి అనేది ఇలా తక్కువగా ఉంటే గ్లాస్లో వేసుకొని బజ్జీలను వేయండి, పర్ఫెక్ట్గా మనకు బజ్జీలు వస్తాయి. ఇలా ఆయిల్లో మొత్తం బజ్జీలను వేసుకున్నాక ఒకదానికి ఒకటి అతుక్కుపోకోకుండా ఇలా గరిటెతో కదుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఈ మిర్చి బజ్జీలను ఆయిల్లో వేపుకున్నాక మరొక సైడ్కు టర్న్ చేసి 2 పక్కల మిర్చి బజ్జీలను ఆయిల్లో బాగా వేపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత బజ్జీలు అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఆయిల్లో నుంచి సపరేట్ చేస్తే సరిపోతుందండి. ఇలానే మొత్తం బజ్జీలను ఆయిల్లో కాల్చుకున్నాక పైగా కొంచెం కారపొడి కానీ మసాలా కానీ జల్లుకొని తింటే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి.
నేను చెప్పిన ప్రకారం ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు బజ్జీలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. మీరు అలానే మిరపకాయతో పాటు తినేస్తారు. చాలామంది మిర్చి బజ్జీలో మిరపకాయలు తినరు కదా, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.